హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటి, జాకీ జానా? అరే, మీరు జాకీ జానో ఎవరో నాకు తెలియదు కానీ ముందు మీ పేరు క్లారిటీగా చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నాను, 10 నిమిషాల నుంచి విసిగిస్తూనే ఉన్నారు. మీ పేరేంటో నాకు చెప్పండి. బ్రూస్లీ అయితే నాకేంటి, జాకీ చాన్ అయితే మీరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, మీకు ఏం కావాలో చెప్తే తెలుస్తుంది కదా. అన్నా, నేనన్నా జాక్ నన్నా లాస్ సెంటర్స్ కి వచ్చారు, అందుకోసమే ఫోన్ చేశా నీకు. రే జాక్, నువ్వా? ఎక్కడున్నారా ఇప్పుడు? ఇప్పుడే షిప్ దిగావా? ఓకే ఓకే, బయలుదేరుతున్నాను. ఓకే గాయస్, చాలా కాలం తర్వాత నా తమ్ముడు జాక్ అయితే గనక లాస్ శాంటోస్ కి వచ్చాడు. మీ అందరికీ తెలుసు, ఫ్రాంక్లిన్ అయితే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3లో ఉంటాడు. వాడు కూడా నా తమ్ముడే, అండ్ అలాగే జాక్ కూడా నా తమ్ముడే. మీరు వీడిని ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే వీడు ఎప్పుడు మన లాస్ శాంటోస్ కి రాలేదు. ఇదే మొదటిసారి వచ్చాడు కాబట్టి మనం బేగా వెళ్ళి వాడిని తీసుకురావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి పిలుస్తుంటే వాడు ఇప్పుడు వచ్చాడు. సించాన్, ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నీ డాన్స్ కాసేపు ఆపేవంటే ఆ గుడ్ న్యూస్ అంటే చెప్తాను. నువ్వు అలా డాన్స్ చేస్తూ ఉంటే నాకు ఎలా చెప్పాలనిపిస్తుంది. బ్యాడ్ న్యూస్ అనుకో, డాన్స్ ఆపేద్దరు. కాకపోతే నువ్వు గుడ్ న్యూస్ అన్నావు కదా, గుడ్ న్యూస్ అప్పుడు మనలో హుషారుండాలి, జోరుండాలి. అందుకోసం ముందు నుంచి డాన్స్ చేస్తున్నాను. సరే సరే, ఇంతకీ ఈ విషయం ఏంటో ఫాస్ట్ గా చెప్పు నాకు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎల్లుండి నాకు స్కూల్లో ఫ్రెషర్స్ డే ఉంది. మరి అదేంటంటే సించాన్, మన లాస్ శాంటోస్ కి ఎవరు వస్తున్నారో తెలుసా? నువ్వు ఇప్పటిదాకా ఎప్పుడు చూడని మా తమ్ముడు జాక్ అయితే కనుక వస్తున్నాడు. లేదు, ఆల్రెడీ వచ్చేసాడు కూడా. వాడైతే షిప్ యార్డ్లో ఉన్నాడంట. అంటే మరి లాస్ శాంటోస్ కి ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి అందుకోసం అనేసి చూడు, వాడైతే షిప్ లో వచ్చాడు. కానీ సించాన్, నువ్వు ఇప్పుడు దాకా జాక్ ని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఖచ్చితంగా వాడు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. అంటే వాడికి నీ కోసం ఎప్పుడు ఫోన్లో చెప్పడమే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు కదా. వాడు సుమారుగా లాస్ శాంటోస్ కి వచ్చి ఒక 10 సంవత్సరాలు అయితే కనుక గడిచిపోయింది. సడన్ గా ఏమైందో తెలియదు, మళ్ళీ ఎలా ప్రత్యక్షమయ్యాడు. ఓకే, మనం బేగా వెళ్ళి వాడిని తీసుకురావాలి, లేదంటే మళ్ళీ వాడికి చిరాకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీ తమ్ముడు జాక్ అంటే ఎలా ఉంటాడు? నీకులాగే బ్లాక్ గా గుండేసుకుని ఉంటాడా? నాకు తెలిసినంత వరకు అదే అయి ఉంటుందిలే. నీకులా ఎప్పుడు కట్ బనలే వేసుకుని ఉంటాడేమో అనిపిస్తుంది లిఖిత్ మామ. అయినా మీ తమ్ముడిని ఇప్పుడు దాకా నేను చూడలేదు. నువ్వు కూడా ఎప్పుడు జాక్ కోసం 10 సార్లు చెప్పవనుకో. అంటే మొదటిలో చెప్పేవాడివి, అరే నాకు ఫ్రాంక్లినే కాదు మరొక తమ్ముడున్నాడు, వాడి పేరు జాక్ అనేసి. కానీ ఈ మధ్యన నువ్వు చెప్పడం మానేసావు కదా, నాకు కూడా గుర్తులేదు. అయినా నువ్వు ఒక్క ఫోటో అయినా చూపిస్తే నాకు తెలిసేది. నువ్వు ఫోటోలే చూపించకుండా నాకు కూడా ఇంకా ఎలా తెలుస్తుంది? సరే, ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా, మీ తమ్ముడు జాక్ నేనైతే గనక చూడబోతున్నాను. అమ్మయ్యా, మార్నింగ్ బయలుదేరడం వల్ల మన లాస్ శాంటోస్ లో అయితే మాత్రం బాగా ట్రాఫిక్ తక్కువ ఉంది. లేదంటే సుమారుగా మనం ఇక్కడికి రానికి ఒక 1.5 అవర్ టైం పడుతుంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 35 to 40 కిలోమీటర్స్ అయితే కనుక ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే కనుక షిప్ యార్డ్కి అయితే వచ్చేసాము. వాడు ఈ పాటికే చేరుకొని ఉంటాడు. లేదు, ఆల్రెడీ వచ్చేసిననే కదా వాడు చెప్పాడు. ఇప్పుడు వాడిని పికప్ చేసుకొని డైరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళిపోవడమే. యాంది సారు, మీరు నాకు చాలా మంచిగా హెల్ప్ చేసి ఉంటారు, అందుకోసమే మీతో నేను ఇంతసేపు మాట్లాడుంటాను. అంటే నా ఒరిజినల్ వాయిస్ ఇదే. ఎవరితో అయితే ప్రేమగా ఉంటానో వాళ్ళతోనే నా ఒరిజినల్ వాయిస్తో మాట్లాడతాను. లేదంటే సో చెప్పండి అని ఇలా మాట్లాడతారు. ఎందుకంటే సారు, మీరు నాకు మస్తు హెల్ప్ చేసి ఉండరు, అందుకోసమే మీరు నాకు బాగా నచ్చి మీకు ఒక చిన్న కానుక ఇచ్చినాను. ఇది వద్దని అనకండి, ఎందుకంటే నాకు రావడానికి ఏమీ లేకపోయినా సరే మీరు చాలా పెద్ద మనిషి చేసుకుని నన్ను షిప్ ఎక్కించుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఈ బహుమతి తీసుకోవాల్సిందే. నేను ఎంత చెప్పినా సరే మీరు వినరనుకో, అయినా సరే నేను కూడా విన్నా, ఎందుకంటే నీకంటే నేను ఎంత మొండిగట్టానయ్యా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక వచ్చేసాము. ఇదిగోండి, జస్ట్ ఇప్పుడే వచ్చినట్టుకుంది రైట్ సైడ్ కనబడుతున్న షిప్, అందులోనే జాక్ గడ్ అయితే గనక వచ్చాడు. ఓకే, 10 సంవత్సరాల తర్వాత నా ప్రియమైన తమ్ముడిని నేనైతే గనక చూడబోతున్నాను. నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా, ఆఫ్టర్ 10 years. ఓకే, అదిగోండి జాక్ అయితే మాత్రం పైన ఉన్నాడు. వాడి బట్టలు కూడా నాకు కనిపించాయి. ఓకే జాక్, రే జాక్. నువ్వు చాలా మంచి వాళ్ళగున్నావురా అబ్బాయి. సరే నువ్వు ఇచ్చినావు కాబట్టి తీసుకుంటా. ఎవరో పిలుస్తుండ్రో, వెళ్ళు. ఇంకెవరు అనుకుంటున్నారు సారు? నా అన్న లిఖితే వచ్చిండ్రా.
ఏందన్నా ఇంత లేటో ఈ జాక్ గడు వచ్చిండు అని తెలిసినాక కూడా నువ్వు ఇంత లేట్ చేస్తావా? ఇట్లాగైతే ఎట్లాగన్నా నేను ఎప్పుడు కనుక వచ్చాను, అయినా నేను ఎప్పుడో మిస్ అయిపోయి ఉండేటోడిని. అరే ఈడెవడో, అరే నాకు ఫోన్లో చెప్తో చిన్న బుడతలో సించాననేసి ఈడేనాడు. సించాను ఎట్లా కొనవరా? నా మాట ఏంటి ఎట్లా కొత్తుందని చూస్తున్నావా? మాది చిన్న పల్లెటూరులే, గందుకోసమే గిట్లా కొత్తున్నాయి నా మాటలు. ఇంతకి ఏటన్నా ఏటా ఈ మధ్యన బాగా చిక్కిపెట్టుకున్నావు. అరే ఏటిది కండ్ల వీరుడు అయిపోయావు ఈ మధ్య నువ్వు. మొత్తం బాగా పెంచేసినావన్నా నువ్వు బైసెప్లు ట్రైసెప్లు. సరేగానే ఇంతకే మన ఇల్లు ఎక్కడ, ఇక్కడి నుంచి దగ్గరేనా? అంటే ఏం లేదు, నాకు కొద్దిగా బాత్రూమ్ వస్తుంది, నువ్వు బేగ తీసుకెళ్ళావనుకో వెళ్ళాలి, అందుకోసమేనా అడిగాను. ఇంకా నువ్వేం మాట్లాడలేదురా, నీకు నువ్వుగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావు, మమ్మల్ని మాట్లాడినవాడు కూడా మాట్లాడలేదు. ఇదిగో వీడి పేరే సించాన్, ఇంకా డోరేమోన్ ఉంటాడు, వాడైతే ప్రస్తుతానికి లేడు, అందుకోసమే వీడిని మాత్రమే తీసుకొచ్చాను. జాక్, నువ్వు ఎప్పుడెప్పుడు లాస్ శాంటోస్కి వస్తావా అనేసి మేము అందరం ఎదురు చూస్తున్నాం. నీకోసం చెప్పని రోజు అంటూ లేదు తెలుసా వీడి దగ్గర. ఎందుకు నువ్వు జాక్ 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 అంటావు, ఒక్క ఫోటో కూడా లేదా మీ తమ్ముడిది అని వీడు అడగడమే సరిపోయింది. కానీ ఏం చేస్తాను చెప్పు, నీ ఫోటో ఒక్కటి కూడా లేదు. నువ్వు వచ్చింది 10 సంవత్సరాలకు ముందు, అప్పుడు మన దగ్గర కెమెరాలు కాదు కదా, ఫోన్లు కూడా ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి, అయినా కెమెరా ఫోన్స్ కూడా చాలా రేర్గా ఉండేవి అప్పట్లో. ఓకే, ఏదైతేనో కానీ ఫైనల్లీ నువ్వు మళ్ళీ లాస్ శాంటోస్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వద్దామంటే నాకు ఈ వర్క్ వల్ల కుదరడం లేదు కదా, ఏం చేస్తాను చెప్పు. ఓకే, ఫైనల్లీ నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. నమస్తే జాక్ అండి. అదే మీ పేరు జాక్ అన్నారు కదా, అందుకోసమే ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు. సరేలే, మిమ్మల్ని కూడా మామ అని పిలుస్తాను, కానీ కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. జాక్ మామా. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇదిగోండి నా పేరు సించాన్, మీకు చెప్తాడు కదా లిఖిత్ మామ, నా కోసమే. ఏందన్నదా ఇంకా ఎంత దూరం పోవాలే? మీ ఊరేటాను బాబు ఎంత పెద్దగా ఉందా? ఎంత పెద్ద పెద్ద ఊర్లో ఉండాలంటే మీకు బుద్ధిగా బోరు కొట్టడం లేదా? పెట్రోల్కి బోల్డ్ అంత డబ్బులు తగలేసుకుని ఇక్కడ ఎందుకుంటున్నారో? నీట్గా ఒక ఎద్దుల బండి కొనుక్కొని పెట్టుకుంటే లాక్కుని పోతుంది కదన్నా. ఎందుకు వచ్చిందో ఏటో నాకు అర్థం కాదు. బొత్తుగా ఈ సిటీలో ఉన్న వాళ్ళకే తెలివి లేకుండా పోతూ ఉంటుంది. ఎద్దుల బండి కొనుక్కుంటే నీట్గా ఎద్దే లాక్కుని పోతుంది కదా, ఆ మాత్రం జ్ఞానం కూడా ఉండదేటన్నా నీక. ఇందుకే మీ ఇల్లు ఏదే? ఇందాక నుంచి తీసుకెళ్తూనే ఉన్నా. ఏటా ఇదేనా మీ ఇల్లు? అన్నా ఏందన్నా ఇదే ఎంత పెద్దగా ఉందే? నిజం చెప్పు, ఇది నీదేరా ఇల్లు? రే నాదేరా, వేరే ఎవరిదో ఇల్లు అయితే నేనెందుకు తీసుకొస్తాను చెప్పు. కావాలంటే నువ్వు సించాన్ని అడిగి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది మన ఇల్లే. నువ్వు ఎంత పెద్ద ఇల్లుని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు, ఇదంతా మన ఇల్లే. సరే మరి నువ్వు ఇల్లు ఒకసారి చూడు, క్లారిటీగా నీకే అర్థం అవుతుంది. ఏందన్నా ఇదే ఎంత పెద్దగా ఉండదే? మనుషులు ఉండడానికి చిన్న ఇల్లు సరిపోదా? ఎంత పెద్ద ఇంట్లో ఉంటాయి గాని అవదా ఏటన్నా? అరే బాబు ఏందిదే? అయినా నాకు అర్థం కాదు, ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని మీరు ఏడ్ చేస్తారు ఇందులో? నాకు ఒక క్లారిటీ ఇయ్యే. నువ్వు ఉండడానికి ఒక గది, ఈడు ఉండడానికి ఒక గది కట్టుకుంటే సరిపోద్ది కదా. ఓ వంట గది కట్టేసుకుని పాడేసుకుంటే కుదరదా? ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే గానీ ఇంట్లో వండకూడదా ఏంటన్నా? అన్నా నేను తక్కువ చేసి మాట్లాడట్లేదులే. అంటే ఏంటంటే మాకు పల్లెటూరులో అట్లా ఉండి బాగా అలవాటు అయిపోయినదే 1-2 గదుల్లో. వీడికి ఎందుకు మామ, మనం ఎంత కట్టుకుంటే? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడినా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. జాక్ మామ చెప్పు జాక్ మామ. ఓసోస్ నువ్వు ఆగే, ఇందాక నుంచి జాక్ మామ అనేసి బొర్తిని ఎత్తడం. అన్నా ఇల్లైతే మాత్రం మస్తు కట్టించినావులే, నాకైతే బహుముచ్చటగా నచ్చేసినది. పెద్ద ఇల్లు అయినా సరే నాకు మంచిగా ఎందుకు నచ్చిందో తెలుసా అన్నా? సరే ఇంకా ఎంతసేపు బయట చూస్తావు? రా రే, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నాడు వాడు? రే వస్తున్నావా లేదా? జాక్ నిన్నే పిలుస్తుంది. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం చూడొచ్చు కదా, ఎందుకంత కంగారు నాకు అర్థం కాదు. సరే బయట చూద్దు గానిలే. అరే నీ ముఖం చూస్తుంటే నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నట్టుకున్నావు, ఏంటో చెప్పు. ఏందన్నా నేను మర్చిపోయిన అనుకున్నావా? ఎప్పుడో ఓసారి నాకు ఫ్రాంక్లిన్ గారికి గొడవ అయినది కదా అనేసి అన్నట్లు మర్చిపోతానన్నా. ఆడంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత కాదన్నా సరే ఆడు ఒక చిన్న అన్నయ్య కదా, ఆడికి ఫోన్ చేయన్నా. వద్దొద్దు, మనమే డైరెక్ట్ గా పోయి వాడిని కలుద్దావు. ఎందుకంటే వాడిని కూడా చూసి చాలా సంవత్సరాలు అయినదే. నిన్ను చూసి ఇంకా 10 సంవత్సరాలు అయినదా? ఆడిని మాత్రం 12 సంవత్సరాలు అయిపోయినదే. కానీ ఇప్పుడు దాకా చూసావా, వాడు కూడా కనీసం ఫోన్ చేసి జాకు ఎట్లా కొన్నారా అని చెప్పేసి ఓ మాట కూడా అడగలేదు. సరే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్దామన్నా, వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు కలుద్దాం. సరే వెళ్దాంలే, బట్ కాకపోతే ఫస్ట్ అయితే మా ఇల్లు మొత్తం చూసేసే, దాని తర్వాత తీసుకెళ్తాను. అయినా ఇందాక నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలని అన్నట్టుకున్నావు కదా, సరే అది కూడా అయిపోయిన తర్వాత వెళ్దాము.
ఓకే, ఇదిగో కనబడుతుంది కదా, ఇదే మా చాప్ గడ హౌస్ అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మా చాప్ గడి స్విమ్మింగ్ పూల్. అండ్ ఇది వచ్చేసి మా స్విమ్మింగ్ పూల్. చూసావా ఎంత పెద్దగా ఉందో. లైక్ నీకు స్విమ్మింగ్ పూల్ అంటే ఎలా చెప్పాలి, పల్లెటూరులో మనకి చెరువులు ఎలా ఉంటాయి, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదరా, అలాగే మనం ఇప్పుడు చెరువులు దొరకాలంటే చాలా కష్టం కాబట్టి ఇలా స్విమ్మింగ్ పూల్ అనేది ఇంట్లో పెట్టుకుంటున్నారనమాట. అలాగే మనం కూడా అరేంజ్ చేసుకున్నాము. నీకు తెలియందే ఉంది, చిన్నప్పటి నుంచి మనకి చెరువులు గిరువులు అంటే బాగా ఇష్టం కదా. ఓకే, ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇందులోనే మనం పడుకునేది. మన ఇల్లు చూడడానికి పెద్దగానే ఉంటుంది, బట్ కాకపోతే బెడ్రూమ్స్ అయినా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ స్విమ్మింగ్ పూల్కి వాటికి ఎక్కువ ప్లేస్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు పైన కూడా చూపిస్తాను పద. ఒక్కొక్కటి నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. నీకు ఈ ఇల్లు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు నీకు పాతిల్లు తెలిసే ఉండాలనుకుంటా. వచ్చావా నువ్వు పాతిల్కి? ఎస్, వచ్చావు, ఒక్కసారి వచ్చావు. ఓకే, అండ్ అలాగే ఇది వచ్చేసి టీవీ చూడడానికి హాల్ అనమాట. ఏ మాటగానన్నా, ఇల్లు అయితే మాత్రం మస్తుగా నచ్చేసినదిలే నాకు. ఒక బెడ్రూమ్ ఉందా సరిపోయినదే, డైనింగ్ టేబుల్ ఇంకా కిచెన్, అబ్బాబ్బాబ్బాబ్బా మస్తుగుండాదిలే. కానీ నాకు అర్థం కాదు, ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండగా మళ్ళీ ఎందుకన్నా నువ్వు వాటి పక్కన ఇంకొక స్విమ్మింగ్ పూల్ వేసావు? దేనికోసం జర చెప్పరాదే. అంటే నీకు ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుందే. అరే ఇదేటిదే ఊరే డీజే. మా ఊర్లో ప్రతి సంవత్సరం వినాయక చవితికే ఇలాంటి డీజే పెట్టి డిచ్క 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 అనుకుంటే డాన్స్ చేసుకుంటా వినాయక నిమజ్జనానికి తీసుకెళ్తామన్నా. మేము అప్పుడే పెట్టుకుంటాం. నువ్వేటా ఇది డైరెక్ట్ గా ఇంట్లోనే పెట్టుకుని డీజే వేస్తున్నావా డైలే? అన్నా ఏందన్నా నువ్వు మొత్తం చేంజ్ అయిపోయినావా? ఏటో ఇక్కడికి వచ్చాను గాని నాకంతా ఒక విడ్డూరంలా కనబడుతుందా. సరే ఇంతకీ ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం మనం ఫ్రాంక్లిన్ గారి దగ్గరికి? వెళ్దాం. నీకు వాష్రూమ్ వస్తుందన్నావు కదా, ఫస్ట్ ఆ పని చూసుకొని వచ్చావంటే అప్పుడు బయలుదేరదాము. వెళ్ళి బేగారా. నాకు గట్ల ఏటి రావట్లేదన్నా, ఇందాక దాకా వస్తున్నది, ఇప్పుడు ఆగిపోయినదిలే. సరే పద, ఇప్పుడు మనం ఫ్రాంక్లిన్ గారి దగ్గరికి పోయి యాన్ని కూడా కలవాలి. వచ్చినప్పటి నుంచి ఫ్రాంక్లిన్ అని నామజపం చేస్తూనే ఉన్నావు కదా. సరే ఇప్పుడు ఎలాగో మనం ఫ్రాంక్లిన్ గారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంతకీ నా ఇల్లు నీకు నచ్చిందా లేదా? వచ్చి రాగానే నచ్చలేదని చెప్పావు, తర్వాత నేను ఫీల్ అవుతున్నానేమో, మొత్తానికి నువ్వైతే మాత్రం ఇల్లు బాగానే ఉందని చెప్పావు. అయ్యో అన్నా, నేను గట్లనలేదే. నేను ఏదో ఎందుకు ఇంత పెద్ద ఇల్లు అని చెప్పేసి అన్నానంతే, అంతకు మించి ఇంకేమీ లేదో. అయినా మీరు ఉండేది ఇద్దరే కదా, ఇద్దరికి ఎందుకు ఇంత పెద్ద ఇల్లు అనేసి. ఏంటన్నా ఈ పైన గ్యారేజీలు కూడా ఉండాయా? ఊరే నువ్వు మొత్తం మెకానిక్ షాప్నే ఇంట్లో వేసుకున్నావే, పైన దేనికన్నా కార్లు కట్టుకుంటావా కొంటావా? ఊరే ఒక్కరుండవే గ్రేటరా అంటే ఏటి ఇంత పెద్ద ఇల్లు కట్టిందే కాకుండా మళ్ళీ కార్లు కూడా ఎడతావా? ఇలాంటి ఇల్లు గనక మా ఊర్లో కట్టినావనుకో, ఒక్కొక్కడు గొడ్డలు సింపేసుకొని ఒరు బాబు ఈడు ఎక్కడి నుంచి కడేసాడు రా బాబు ఎంత ఇల్లు అనేసి ఒక్కొక్కడు షాక్ అయిపోతాడా. ఏట్రా బొడ్డోడా, కరెక్ట్గా చెప్పాను కదా. అది మామూలుగా షాక్ అవడం మళ్ళీనే. ఏటనుకుంటున్నావా, మొన్న అలాగే ఒకటి జరిగిందా. ఎవడు ఇల్లు కడితేనే ఊరే అది అంత ఇల్లు కడేహాడు, ఏదో బ్యాంక్ కనవేసి ఉంటాడు అనేసి ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఎంత ఇల్లు కనుక నేను కట్టాను అనుకో, ఒకడు కూడా నమ్మడు. సరేలేనా, టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడో కడతారులే. కానీ పద మనం ఇంకా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి వెళ్దాం. అంతే, మరి అలాగే ఉంటుంది. ఇక్కడేమో పెద్ద ఇల్లు చాలా ఉంటాయి, మన ఇల్లు మీద పెద్ద ఇల్లు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి మన ఇల్లు పెద్దగా అనిపించదు. బట్ కానీ పల్లెటూరులో అలా కాదు కదా, చాలా అంటే చాలా రేర్ గా ఉంటాయి పెద్ద ఇల్లులు. పైగా అలాంటి ఇల్లు కనుక నువ్వు కట్టించుకున్నావంటే అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. అందుకోసమే వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే సరే, ఇప్పుడు మనం ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నువ్వు మీ ఫ్రాంక్లిన్కి ఏం గిఫ్ట్ కొంటున్నావు? ఏంటి, నువ్వు వెళ్ళడమే ఒక గిఫ్టా? సరిపోయింది. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇప్పుడు మనమైతే గనక ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే బయలుదేరాము. వీడు ఇందాక నుంచి తమ్ముడు సారీ, వీడికి అన్న కదా, నాకు తమ్ముడు అవుతాడు. ఓకే, అన్న అని చెప్పేసి వాడు ఫ్రాంక్లిన్ అన్న నామజపం అయితే గనక చేస్తున్నాడు. మనం ఇప్పుడు మైకేల్ గాని తీసుకొని డైరెక్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే గనక వెళ్ళిపోదాము. ఓకే మైకేల్ అయితే వస్తున్నాడు. రే తమ్ముడు, వాడి పేరే మైకేల్. వాడితోనే నేను ఎక్కువగా తిరిగేది. నాకు లాస్ శాంటోస్ లో వాడికంటే స్నేహితులు ఇంకా ఎవ్వరూ లేరు. రే మైకేల్, నీకు చెప్తూ ఉంటాను కదా నా తమ్ముడు జాక్ అనేసి. నువ్వు ఇప్పుడు దాకా చూడలేదనుకో, అదిగో వాడే జాక్. రే జాక్, వీడే మైకేల్. మీరు కూడా ఇక నుంచి స్నేహితులే, అర్థమవుతుందా? వెనకతలా కొట్టుకోకుండా కొద్దిగా మంచిగా మాట్లాడుకుంటూ ఉండండి. నేను కార్ డ్రైవింగ్ చేయాలి కదా. ఓకే గాయ్స్,
ఫైనల్లీ మన మైకిల్ని తీసుకొని మనం బయలుదేరిపోయాము. ఇప్పుడు వేగంగా వెళ్ళాలి, ఎందుకంటే వీడు అస్సలు ఆగలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఫ్రాంక్లిన్ని చూస్తాడో అప్పుడే వీడు మనసు కుదుట పడేలాగుంది. అందుకోసమే మనం వీళ్ళనంత వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. ఓకే, అరే నీకు మోటు పత్లు వాళ్ళు కూడా తెలుసు అనుకుంటు కదా. చూసావురా, చూడ్డం కాదు, నువ్వు అప్పుడు వాళ్ళతో కలిపి బయటికి కూడా ఎక్కడికో వెళ్ళావు. స్టిల్ ఇప్పటికీ మోటు అడుగుతూ ఉంటాడు, అరే జాక్ ఎప్పుడు వస్తాడు అనేసి. అరే నీకు జాక్ గడ ఎలా తెలుసురా అని అడుగుదాం అనుకుంటాను, బట్ కానీ వాడు ఫీల్ అవుతాడేమో అనేసి అడగడం మానేస్తానంతే. మోటు నాకెందుకు తెలియదన్నా? మోటు గడు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటే? నాకు ఎప్పటి నుంచో తెలుసా. అయినా సరే మోటు గడి ఇంకా అట్లనే ఉన్నాడా? చిన్నప్పుడు వాడు తెగ సమోసాలు తినేసిటోడా. వాడి దగ్గర నుంచి సమోసాలు ఆక్కోవడం అంటే ఎంత కష్టమో తెలుసా? నా మీద పెద్దోడే అనుకో, బట్ కానీ అడికి ఆ సమోసాలు పిచ్చి పోలేదేమో అనేసి నా డౌట్. కొంతమందికి ఎన్ని చేసినా సరే కొన్ని అలవాట్లు పోవంటారు. వాడికి కూడా సేమ్ అంటే. వాడిని సమోసాలు మానిపించడం అనేది పెద్ద ఘనకార్యమే. ఖచ్చితంగా రోజుకి ఒక 4-5 సమోసాలు తింటాడు. ఇదిగో ఇక్కడి నుంచి నీకు మంచి మంచి వ్యూ పాయింట్లు స్టార్ట్ అవుతాయి. అందుకోసమే ఎదురుకొచ్చి కూర్చోమన్నాను. వాళ్ళు రెగ్యులర్ గా ఎలాగో కూర్చుంటూనే ఉంటారు కదా, అందుకోసమే ఈ రోజు నువ్వు ఎదురు కూర్చున్నావు. ఓకే, లెఫ్ట్ సైడ్ లో నీకు కనబడుతుంది కదా మన లాస్ శాంటోస్ లో పెద్ద వాటర్ పార్క్. ఉన్నది ఒకటే వాటర్ పార్క్, అది కూడా ఇదే. ఇది చాలా పెద్దది. ఎంత పెద్దదంటే సుమారుగా దీంట్లో ఉన్న రైడ్స్ చేయాలంటే ఒక రోజు సమయం అయితే సరిపోదు. బట్ కానీ ప్రస్తుతానికి ఏమైందో తెలియదు, కొన్ని రోజులు మూత వేశారు దీన్ని. సంథింగ్ మొన్న ఏదో జరిగిందంట, చిన్న ఇన్సిడెంట్, దానివల్ల. కానీ ఇదైతే మాత్రం చాలా పెద్దది. చూసావు కదా ఎంత పెద్దగా ఉందో. వాటర్ పార్క్ అంటే తెలుసు కదా, లైక్ నీకు సిటీలో అనుకో. నీకేం చెప్పాను, మనం చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఈ మధ్యన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర ఆడుకోవడం మానేసి ఇలా వాటర్ పార్క్ కాట్లకి తీసుకువెళ్ళమంటున్నారు అనమాట. అలాంటి వాటర్ పార్కులకు తీసుకువెళ్తే అక్కడ ఉన్న స్లైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయంలో అయితే కరెక్ట్ అన్నా, ఇలాంటి వాటర్ స్లైడ్లకు రావడమే కరెక్ట్. ఎందుకంటే చెరువుల్లో నీకు తెలియదే ఉంది, అక్కడక్కడ ఊబులు గీబులు ఉంటూ ఉంటాయి కదా, దాంట్లోకి దిగడం చాలా డేంజర్. నీకేం తెలుసు కదా, మనకే చాలా సార్లు రిస్క్ అయిపోయినదే. దాని బదులు ఈ వాటర్ పార్క్ చాలా బెస్ట్ అనేసి నా ఫీలింగ్. అమ్మయ్యా, ఫైనల్లీ ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాము. యాక్చువల్ గా మనం స్ట్రైట్ రోడ్ లో వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రోడ్ అయితే బ్లాక్ చేసి ఉంది. నేను రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చా, అప్పుడు బ్లాక్ చేసి ఉంది. అప్పుడు అడిగాను, బట్ కానీ ఏమన్నారంటే ఇంకా టైం పడుతుంది ఓపెన్ చేయడానికి, ఒక 5 days అన్నారు. ఎలాగో ఓపెన్ కాదు కదనేసి ఇంకా ఇటువైపుకి టర్నింగ్ అయితే తిప్పేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మన జాక్ ని చూసిన తర్వాత ఫ్రాంక్లిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అన్నది మీరు ఎవరన్నా గెస్ చేయగలరా? నేనేమనుకుంటున్నానంటే జాక్ ని చూడగానే ఒక్కసారిగా వాడు ఎగ్జైట్ అయ్యి అరే ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అంటాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు వాడు ఏమంటాడో అన్నది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వాడిని పిలవాల్సిందే. ఓకే, ఫ్రాంక్లిన్ బయటికి రా, ఫ్రాంక్లిన్ బయటికి రా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, బయటకు వచ్చావంటే చూద్దువు గాని. అరే పిలుస్తూనే ఉన్నాను, వీడైతే రావడం లేదు, ఏం చేస్తున్నాడు? కొంప తీసి పైన ఏమన్నా వర్కౌట్ చేస్తున్నాడు అంటారా? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు పైన వర్కౌట్ చేస్తూ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. రే ఫ్రాంక్లిన్, ఎక్కడ్రా ఫ్రాంక్లిన్? అరే ఇంట్లో లేడు, కనీసం తలుపుకి తాళాలు కూడా వేయలేదు, ఇలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఆగండి ఒకసారి, బయటికి వెళ్ళి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడో? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఏదన్నా పని మీద బయటకు వెళ్ళి ఉంటాడా. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దాం. ఫ్రాంక్లిన్ గడి ఇంట్లో లేడు. ఈ జాక్ గడి వచ్చిన వేళ విశేషమేమో, వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు, కనీసం నాకు ఫోన్ చేసి. యాక్చువల్ గా ఏదన్నా వర్క్ ఉంటే ఫోన్ చేసి చెప్తానులేండి. ఓకే, రే తమ్ముడు ఎక్కడ్రా? ఏంటి బయటకు వచ్చావా? అరే నీకోసం ఇంటి దగ్గర ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది, నువ్వు బేగారా. మేము ఇండియన్ డ్రైవింగ్ 3Dకే వచ్చాము, మీ ఇంటి కిందే ఉన్నాము. పైకి వెళ్ళి మొత్తం అంతా వెతికాను, బట్ కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు కనిపించలేదు, అందుకోసమే కాల్ చేశాను. సరే నువ్వు ఎక్కడున్నా సరే ఎగ్జాక్ట్ గా ఇంకొక 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉండాలి అంతే, నాకు వేరే కహానీలేం చెప్పక. ఓకే, వాడైతే వస్తున్నాడు. రేసించా, నువ్వైతే అసలు దొరకకూడదు. లైక్ నువ్వు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటావు కదా, నవ్వినప్పుడు వాడు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. కనీసం నువ్వు జాక్ అన్న పేరు కూడా ఎత్తకూడదు. జాక్, నువ్వైతే మాత్రం నీట్ గా బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి దాక్కుంపోవు. వాడికి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, వాడైతే గనక పైకి వచ్చిన తర్వాత చూసి థ్రిల్ అయిపోవాలి.
ఓకే, డైరెక్ట్ గా చూపిస్తే ఏముంటుంది కిక్? వాడంతటికి వాడే వచ్చి వెతుక్కొని నిన్ను చూస్తే అప్పుడు ఇంకా ఎంతో థ్రిల్ అవుతాడు. అప్పుడు వాడికి నీ మీద ప్రేమ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. గట్లా అంటావన్నా? సరే సరే, ఇప్పుడే పైకి పోతున్నాను. అరే, ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసరికి మనం పైన దాక్కోవాలి. ఇలా అయినా సరే ఫ్రాంక్లిన్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఊరా, ఈ మెట్లేట్రా బాబు, ఎట్లా కొన్నా ఈ ఎక్కాలంటేనే ఫుల్ గా సిరాకు పడుతుందా? అరే, ఇదేంటి మొత్తం జిమ్ లాగా ఉండదే. బానే ప్లాన్ చేసాడే ఇంట్లో, మామూలుగా లేదు కథ. అదిరిపోయినది అనుకోండి. ఇదిగోండి, నేను ఈ స్టంట్ చేస్తున్నట్టు లిఖిత్ తనకి చెప్పకండి. ఎందుకంటే నేను కొన్ని రోజులుగా ఈ స్టంట్ అయితే కనుక ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా ఒక ముఖ్యమైన పని వల్ల. ఆ పని అంటే మీకు తర్వాత చెప్తాను. మనమైతే కనుక ఇదిగోండి, దీని మీద నుంచి జంప్ చేయాలి. ఇప్పుడు దాకా నేను జంప్ చేద్దామని ప్రయత్నించి ఎదరికి వెళ్తున్నాను కానీ భయం వేసి ఆగిపోతున్నాను. కానీ ఈ రోజు మీ అందరి ముందు చేయడానికి ఎందుకు వచ్చానంటే, మీరందరూ నా వెనకాతల ఉండి నడిపిస్తే, లైక్ మీరందరూ ఉన్నారంటే గనక నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఓకే, మనం లిఖిత్ అన్న దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ గా చేసేద్దాము. ఓకే, రెడీ, 1 2 3 జంప్ 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 చెస్. ఓకే, కమాన్ కమాన్ కమాన్, పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. మనమైతే మాత్రం అటు ఇటు పడకూడదు. ఓ ఓకే, బైక్ అయితే మాత్రం ఒక 2 క్షణాలు నా చేతిలో లేనట్టుగా అయిపోయింది. బట్ కానీ ఏదో ఒకలా మనమైతే హ్యాండిల్ చేసాము. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఇంటికి వెళ్ళాలి. లిఖిత్ అన్న ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పేసి అన్నాడు కదా, అసలు ఎందుకు వచ్చాడో ఏంటో కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఇంటికి వెళ్తున్నాము. గాయ్స్, అసలు ఎందుకు వచ్చి ఉంటాడు? అయితే ఇంక నాకు తెలిసినంత వరకు ఏదో ఒక విషయం ఉండే ఉంటుందనేసి అనుకుంటున్నాను. సరే చూద్దాము, అసలు ఎందుకు వచ్చాడో ఏంటో వెళ్తే తెలుస్తుంది కదా. కానీ సంథింగ్ ఏదో సర్ప్రైజ్ అని అయితే కనుక అన్నాడు. అదైతే మాత్రం నాకు బాగా గుర్తుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు ఏమన్నా చెప్తారా? వద్దొద్దు, సర్ప్రైజ్ ఏదైనా చెప్పేస్తే తెలియలేకపోతుంది. ఓకే, మైకేల్ కూడా వచ్చాడు. ఓ, సించాన్ కూడా వచ్చాడు. ఏంటన్నా, ఏంటి సడన్ గా ఇలా ఊడిపడ్డారు ఇండియన్ డ్రైవింగ్ 3Dకి? ఊడిపడ్డం ఏముంది చెప్పు. సడన్ గా ఒక సర్ప్రైజ్ నీకు చూపిద్దాం అనుకున్నాము, ఇక్కడికి వచ్చేసాము. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను డైరెక్ట్ గా నీకు చెప్పను బాబు. ఓకే, నువ్వే వెళ్ళి చూసుకోవాలి కాబట్టి మీ మేడ మీదకి వెళ్ళి నువ్వే పైన సర్ప్రైజ్ ఏంటో చూడు. మేడ మీదే ఉందే సర్ప్రైజ్. నీకు కనీసం నేను క్లూ కూడా ఇవ్వాలి అని అయితే అనుకోవడం లేదు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా పైకి వెళ్ళే తెలుసుకోవాలమ్మా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చూడు ఆ సర్ప్రైజ్ ఏంటో. ఏంటన్నా నువ్వు అలా కంగారు పెడుతున్నావు లిఖిత్ అన్నా? ఓకే, సరే సరే, నువ్వు అందుకే చెప్తున్నావు కాబట్టి పైకి వెళ్ళి ఇప్పుడే చూస్తాను. ఓకే, మనమైతే కనుక వచ్చేసాము లోపలికి, పైన కదా. ఓకే, ఏంటమ్మా ఆ సర్ప్రైజ్? వస్తున్నాను నేను పైకి. ఎక్కడున్నారు మేయర్? ఏంటై ఉంటుంది ఆ సర్ప్రైజ్? అరే, ఇక్కడ ఏమీ లేదు, ఎదరికి వెళ్ళి చూద్దావాగండి. నా కోసం కొంపదీసి రింగ్ గానీ డైమండ్ నెక్లెస్ గానీ అన్న కొన్నారా? లైక్ అదే డైమండ్ చైన్. ఓకే, ఇక్కడైతే ఏమీ లేదనుకోండి. ఈ గదిలో చూద్దాము. అరే, ఎవరిక్కడ? ఏయ్, నా ఎక్విప్మెంట్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్నాడు. అరే, విని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎవడో నాకు అర్థం కావడం లేదు. రే, నిన్నే పిలుస్తుంది, ఎవడా నువ్వు? యాంద్రాయ్, ఇంకా నువ్వేటి మారలేదన్నట్టుకున్నావు? సరే సరే, వెనక నేను చూస్తే నీకు ఏటి తెలుస్తుందని. నువ్వు ఎదరకొసి చూసినావనుకో అప్పుడు బాగా తెలుస్తుందిరా. ఒకసారి ఎదరకొసి చూడు, నేను ఎవరో బాగా తెలుస్తుందిరా. నా ఫ్రాంక్లిన్ 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 రావయ్యా ఎదరికి, రావయ్యా ఎదరికి, చూడవయ్యా. ఎవడ్రా నువ్వు? నన్నే సర్ప్రైజ్ పెడదామని చూస్తున్నావా? అరే రే జాక్, రే జాక్, నువ్వా? రే, నిజంగా నువ్వు అనుకోలేదురా. చాలా సంతోషంగా ఉంది. జాక్ నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది. తమ్ముడు జాక్ 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 జాక్. ఓకే, రే జాక్, ఏంట్రా సడన్ సర్ప్రైజు? 12 సంవత్సరాల తర్వాత నన్ను కలవడానికి వచ్చావా? అరే, నీతో మాట్లాడకూడదు అనుకున్నాను రా, కానీ నిన్ను చూడగానే ఆటోమేటిక్ గా నా కంట్లోంచి నీళ్లు వచ్చేసి నేనే మాట్లాడేలా చేసావు కదా. జాక్ 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 జాక్, నిజంగా నేను చూస్తాననేసి అనుకోలేదురా. సరే సరే, ఎందుకంతా ఇదవుతున్నావు? నేను కూడా నిన్ను చూసి, అరే నువ్వు కూడా కండ్లు బాగానే పెంచుతున్నావే, కండల కాంతారా. ఏంట్రా మీరందరూ మంచి దట్టంగా తయారవుతుండ్రో, చాలా సంతోషంగా ఉండదురా. నిజంగా ఫ్రాంక్లిన్ అన్నా, నిన్ను చూడాలనేసి నాకు ఎంత తాపత్రయంగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగో, ఈ రోజే పొద్దున్నే వచ్చినాను లాస్ శాంటోస్ కి. వెంటనే లిఖిత్ తనను లేట్ చేయకుండా ఫ్రాంక్లిన్ గారి దగ్గర తీసుకెళ్ళనేసి ఇదిగో ఇప్పుడు తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఏరా, సర్ప్రైజ్ చూసి బాగా అవాక్ అయిపోయావా? చెప్పాను కదా నీకోసం మంచి సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందనేసి. నా మాట విన్నావా? ఏంటి ఏంటి అని అడిగావు. ఒకవేళ నేను చెప్పేస్తే థ్రిల్ పోతుంది కదా నీకు, అందుకోసమే చెప్పలేదు. సరే సరే, అందరినీ ఓ తూరు కలిపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కదా, అదే కలిసేసిలే. ఏదోట ఈ మధ్యన నోరు కట్ట తిరగట్లేదబ్బా. చికెన్ కొద్దిగా ఎక్కువగా తినేస్తున్నాను అన్న. ఏడ్ చేయమంటారు చెప్పండి.
అదే మన మోటు గారి దగ్గరికి తీసుకెళ్లారనుకో నాకు చాలా సంతోషంగా ఉంటది. గాన్ని కూడా చూసి చాలా ఏళ్ళు అయిపోయినట్టు కదా. ఓసారి గాన్ని కూడా చూసాననుకో అబ్బా చాలు ఇంకా ఈ ప్రాణానికి హాయిగా ఉంటది. సరే సరే, ఇప్పుడు ఏంటి, నువ్వు మోటును చూడాలి అంతే కదా. ఓకే, మనమైతే బయలుదేరదాం, ఇప్పుడే బయలుదేరదాం. ఇక్కడ నుంచి ఫుర్ఫురి నగర్ పెద్ద దూరం కూడా కాదు, దగ్గరలోనే ఉంది కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు మనం. ఓకే రండి రండి, నా కార్లో వెళ్దాము. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఫుర్ఫురి నగర్కి వెళ్తున్నాము మన మోటు వాళ్ళని కలవడానికి. వాళ్ళని కలిసిన తర్వాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది అయితే కనుక చూడాలి. ఎందుకంటే మన మోటును కూడా కలిసింది ఒక 10 years బ్యాక్ ముందనమాట. అంటే మన ఫ్రాంక్లిన్ కంటే ముందు లైక్ తర్వాత కలిసింది లాస్ట్లో మన మోటు గారినే. అందుకోసమనేసే వాడు కూడా 10 years, బట్ కానీ మన ఫ్రాంక్లిన్ గడి కలిసి అయితే మాత్రం సుమారుగా 12 సంవత్సరాలు అయిపోయింది. జాక్, నువ్వు ఏం తింటావో నాకు చెప్పు. లైక్ నీకు ఏది ఇష్టమైతే చెప్పు, నేను స్పెషల్గా నీకోసం కుక్ చేసి పెడతాను. అది కూడా మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత. ఎలాగో ఇదిగో ఫ్రాంక్లిన్ అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయేదాకా ఈ ఫ్రాంక్లిన్ కూడా లాస్ శాంటోస్లోనే ఉంటాడు. ఓకే గాయస్, మనం ఇదిగోండి ఈ ట్రాక్ వైపు నుంచి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనం ఫుర్ఫురి నగర్కి అయితే చేరుకుంటాము. ఫుర్ఫురి నగర్ ఇక్కడ నుంచి పెద్ద దూరం అయితే ఏమీ కాదు, ఒక అరగంట అంతే. ఓకే, ఫైనల్లీ మనమైతే ఫుర్ఫురి నగర్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ రోడ్ లేదు కాబట్టి వెళ్ళడానికి మనమైతే ఇలాంటి కొండ ప్రాంతాల్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే నేను ఇటు పక్క నుంచి తీసుకొచ్చాను, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొండల మీద వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే కారు తిరగబడిపోయే అవకాశం ఉంటుంది. పైగా సముద్రంలో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఫుర్ఫురి నగర్ వచ్చేసాము. రే జాక్, చూసావా ఎంత అందంగా ఉందో? మీ విలేజ్ కూడా ఎంత అందంగా ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. ఫుర్ఫురి నగర్ కంటే గ్రీనిష్ గా ఇంకా ఏది ఉండదురా. నేను 100% చెప్తున్నాను కదా, కన్ఫర్మ్ అదైతే మాత్రం. మీ సిమిలారిటీ కూడా ఉండదని అయితే కనుక నేను అనుకుంటున్నాను. వీళ్ళది ఆటో సిమిలారిటీ అనమాట. ఆటో టఫ్ సిమిలారిటీ సంథింగ్ ఏదో ఉంటుంది వీళ్ళ ఊరు. ఓకే, ఫైనలీ వెల్కమ్ టు ఫుర్ఫురి నగర్. ఓకే, ఇప్పుడు మన మోటుకి అయితే ఫోన్ చేసి అర్జెంటుగా బయటికి రమ్మని చెప్పాలి. వీడు వచ్చాడు కదా, వీడిని కలిసిన తర్వాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడో డైరెక్ట్ గా చూద్దాం. ఏంద్రా అబ్బాయి ఇలా రమ్మన్నారా? ఈ మోటుగాడు ఇంట్లో మంచి పనిలో ఉన్నాడు. అరే సరేలేగానే, ఎందుకు ఏంట ఇలా వచ్చారు గట్ట మొత్తం పట్టుకోడా? సరేగానే అంటే ఏదో సర్ప్రైజ్ అన్నావో, నా కోసం సమోసాలు గనక తెచ్చావా అంట చెప్పరా బాబా. ఎప్పుడు తిండుగల తప్ప వేరే ఉండదేట్రా మోటు నీకు. ఒకసారి నీ లెఫ్ట్ సైడ్ కి చూసావనుకో నీకే అర్థమవుతుంది నీకోసం ఏం సర్ప్రైజ్ వచ్చిందో అనేది. ఏంటది సర్ప్రైజా? సమోసా కాకుండా ఇంకా ఉరా ఈయన ఎక్కడో చూసాను. ఉరే జాకు, నువ్వేరా ఏట్రా ఇలా చిక్కిపోయావో? ఉరే మన జాగడే కదా ఈడు. బాయ్ ఏంట్రా నువ్వు ఇలాగైపోయావు? నీకోసం అడిగిన రోజంటూ లేదో. ప్రతి సంవత్సరానికి ఒకసారి అడుగుతూనే ఉంటాను ఈ లిఖిత్ గన్నా. ఒరే ఎప్పుడొస్తాడో అనేసా. ఫైనల్ గా ఇలా ప్రత్యక్షమయ్యావా జాకో? అమ్మయ్యా నేను చూసేశాను, నాకు చాలా సంతోషంగా ఉంటదిరా ఇప్పుడు. జస్ట్ వాడు వచ్చింది మార్నింగే మోటు 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 అంటే తీసుకొచ్చాను. ఇప్పుడు సంతోషమైన జాకు, హ్యాపీ అయి ఉంటావులే ఖచ్చితంగా. అందరినీ కలిసేసావు కదా, అమ్మయ్యా ఇప్పుడు నేను కూడా హ్యాపీ. ఓకే మోటు, ఇంకొన్ని రోజులు వీడు లాస్ శాంటోస్ లోనే ఉంటాడు. మీరు అందరూ మా ఇంటికి వచ్చేసేయండి. మనం అందరం కలిపి ఒకే చోట ఉండి వండుకొని తిని ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా?